హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025 స్కూల్ అసిస్టెంటు మ్యాథ్స్ మెథడాలజీలో అడిగిన 40 బిట్స్ని నేర్చుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము. ఇందులో ఫస్ట్ క్వశ్చను, గణిత శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలను జతపరచండి. సో ఏ ఫ్రాన్సిస్ బేకన్. ఫ్రాన్సిస్ బేకన్ సకల శాస్త్రాలకు మూలాధారం గణితం అని నిర్వచించాడు. నెక్స్ట్ అరిస్టాటిల్ గణితం పరిమాణ శాస్త్రం అని నిర్వచించాడు. నెక్స్ట్ కాంట్ భౌతిక పరిశోధనలు అన్నిటికీ గణితం ఒక తప్పనిసరి అయిన పనిముట్టు అని గణితాన్ని నిర్వచించాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఒక సబ్జెక్టును దాని చరిత్ర నుండి విడదీస్తే ఏ సబ్జెక్టు కూడా గణితం అంతా నష్టపోదు అని చెప్పిన గణిత శాస్త్రవేత్త జేడబ్ల్యూఎల్ గ్లైషియర్. నెక్స్ట్, బెర్టాండ్ రస్సెల్తో కలిసి ఎక్కడ తర్కం అంతమవుతుందో, ఎక్కడ గణితం ప్రారంభం అవుతుందో అని ఎవరైనా సరే చూపవచ్చునని సవాలు చేసినవారు ఏఎన్ వైట్ హెడ్. నెక్స్ట్, సరియైన ప్రవచనములను గుర్తించుము. ఫస్ట్ 1, ఆగమన వివేచన నిరూపణకు సంబంధించిన సప్రమాణమైన పద్ధతి కాదు. ఇది సరి అయినది. నిగమన వివేచన చాలా సరళంగా కనపడ్డా చాలా సందర్భాలలో తప్పయ్యే అవకాశం ఉంది. ఇది కూడా సరి అయినది. పై 2 కూడా సరి అయినవి. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఎవరి రచనల వలన పైథాగరస్ మరియు అతని శిష్యుల కృషి ప్రపంచానికి తెలిసింది? ఫిలోడస్ రచనల వలన. నెక్స్ట్, శ్రీనివాస రామానుజన్ గౌరవార్థం మొదటిసారిగా తపాలా బిళ్లను భారత ప్రభుత్వం విడుదల చేసిన సంవత్సరం 1962లో విడుదల చేసింది. నెక్స్ట్, అవ్యక్త రాశులకు అక్షరములు వాడవచ్చు అని మొదటిసారిగా తెలిపిన గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. నెక్స్ట్, అంతర్బుద్ధివాదం లేదా సాంప్రదాయకవాదాన్ని ప్రవేశపెట్టిన గణిత శాస్త్రజ్ఞులలో ఒకరు హెన్రీ పాయింకేర్. నెక్స్ట్, సరియైన ప్రవచనములను గుర్తించుము. ఫస్ట్ 1, అవగాహనకు సంబంధించి విద్యార్థి సమస్యలో ఇవ్వబడిన 2 రాశుల మధ్య సంబంధాన్ని స్థాపించడం. ఇది సరికానిది. నెక్స్ట్, వినియోగానికి సంబంధించి దత్త భావనలోని దోషాన్ని విద్యార్థి సవరించెను. ఇది కూడా సరికానిది. 2 కూడా సరికానివి కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, గణితం మానవుడు తయారు చేసినదైనప్పటికీ దీనికి ఇన్ని ఉపయోగాలు ఎలా వచ్చాయి అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన శాస్త్రవేత్త ఐన్స్టీన్. నెక్స్ట్, విద్యార్థి గుల్ల శంకువును కత్తిరించిన ఏర్పడు పటాన్ని ప్రాగుక్తి చేయగలడు అను వాక్యము ఏ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ? వినియోగ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ. నెక్స్ట్, క్రింది వానిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది? విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు: మార్పునకు వీలు సూత్రం, ప్రయోజన విలువ సూత్రం, వ్యాసక్తి సూత్రం. నిర్మాణ సూత్రం కానిది కఠినత సూత్రం. ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఒక విద్యార్థి పూర్ణ సంఖ్యలు అను భావనను 7వ తరగతిలో ప్రారంభంలోను మరియు కొంతకాల వ్యవధి తర్వాత అభ్యసించిన ఆ విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతి సర్పిలాకార పద్ధతి. నెక్స్ట్,
మంచి గణిత పాఠ్యగ్రంథంలో ఉదాహరణలు. సందర్భాన్ని అనుసరించాలి మరియు స్పష్టంగా ఉండాలి. ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, పాఠ్యగ్రంథం ప్రారంభంలో ఇచ్చే పీఠిక లేదా ముందు మాట వంటివి ఆ పాఠ్యగ్రంథం యొక్క దేనిని తెలుపుతాయి? పరిధిని తెలుపుతాయి, ప్రయోజనాలను తెలుపుతాయి, లక్ష్యాలను తెలుపుతాయి. సో విలువలను తెలుపవు. కాబట్టి ఆప్షన్ ఏ, బి, సి ఇవి 3 కూడా కరెక్ట్ అవుతాయి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, గణిత బోధనలో ఉపయోగించు అన్వేషణ పద్ధతిలో తప్పులు మరియు లోపాల యొక్క పాత్ర ఏమిటి? తప్పులు మరియు లోపాలు విలువైన అభ్యసన అవకాశాలు. నెక్స్ట్, విద్యయే జీవితం అని చెప్పినది. విద్యయే జీవితం అని చెప్పినది జాన్ డ్యూయి. నెక్స్ట్, గణితంలో సమస్య పరిష్కార పద్ధతి విజయవంతంగా ఉపయోగించుటలో ముఖ్య కారకం. నేర్చుకున్న భావనలో నూతన సందర్భంలో వినియోగించే సామర్థ్యం ఇది ముఖ్యమైన కారకం. నెక్స్ట్, ప్రాజెక్టు పద్ధతిలో బోధించుటకు అనువైన పాఠ్యాంశం. డిస్కౌంట్. నెక్స్ట్, యూనిట్ పథకంలో దీనికి చోటు లేదు. యూనిట్ పథకంలోని సోపానాలు, విషయ విశ్లేషణ, బోధనాభ్యసన సామగ్రి, మూల్యాంకనము. సోపానం కానిది అంటే బోధన వ్యూహాలు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఏ క్రమంలో అందజేయబడాలో ఆ విధంగా అమర్చబడ్డ ఒక పాఠంలోని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన బోధన రూపురేఖ, లక్ష్యాలు, అడగవలసిన ప్రశ్నలు, పరామర్శ సామగ్రి, నియోజనాలు వంటి వాటిని కలిగి ఉంటుంది. పాఠ్యపథకానికి సంబంధించిన ఈ నిర్వచనాన్ని ఇచ్చినది గుడ్ సివి. నెక్స్ట్, కింది వాటిలో హెర్బర్ట్ సోపానాలతో సంబంధం లేనిది. హెర్బర్ట్ సోపానాలు సన్నాహము, సమర్పణ, వినియోగము. సంబంధం లేనిది అంటే ప్రతిస్పందన కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని చెప్పినది ప్రెస్టన్. నెక్స్ట్, ఎడ్గార్ డెల్ అనుభవ శంకువులో పరిశీలన ద్వారా అభ్యసన అను విభాగమునకు చెందిన అనుభవాలలో ప్రభావవంతమైనది. ప్రభావవంతమైనది ప్రదర్శనలు. నెక్స్ట్, ఎడ్గార్ డెల్ అనుభవ శంకువు ప్రకారం క్రింది వానిలో సరి అయినది. అధిక క్రియాత్మక అనుభవం, ఉన్నత ధారణ ఇది సరి అయినది. నెక్స్ట్, బోధనాభ్యసన సామగ్రిని ఎంచుకునేటప్పుడు క్రింది వానిలో దేనిని పరిగణలోకి తీసుకోవలెను? సౌలభ్యం మాత్రమే మరియు లక్ష్యాల అనుకూలత ఈ రెండింటిని పరిగణలోనికి తీసుకోవాలి. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఒక పాఠ్యాంశంలో వచ్చే పదజాలం, సాంకేతికాలు, వాటిని పలికే విధానం లేదా పునశ్చరణకు ఉపయోగించు ఉపకరణం. బులెటిన్ బోర్డు. నెక్స్ట్, కింది వానిలో ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం అభివృద్ధి కార్యక్రమాలు. వివిధ శీర్షికలకు సంబంధించిన చారిత్రక అభివృద్ధిని అందించుట ఇది సరి అయినది. వారు జరిపిన ఉత్తమ కృషిని అభినందించుట ఇది సరి అయినది. విభిన్న ఆలోచన ధోరణిని పరిమితం చేయడం ఇది సరికానిది. ఫస్ట్ 2 సరి అయినవి కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, సరి అయిన ప్రవచనములను గుర్తించుము. మంద అభ్యాసకులకు అనుబంధ సామగ్రిగా క్రీడలు, ప్రయోగశాలలు, కృత్యాలు,
సూచించబడినవి. ఇవి సరి అయినది. గణిత ఒలింపియాడ్లు, గణిత ప్రతిభాన్వేషణ పరీక్షలు నుండి పరీక్షాంశాలను మంద అభ్యాసకులకు అనుబంధ సామగ్రిగా అందించాలి. ఇది సరికానిది. సో మొదటిది సరి అయినది, రెండవది సరికానిది. అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, మంద అభ్యాసకులకు బోధించు ఉపాధ్యాయునకు ఉండవలసిన లక్షణాంశం: సమర్థుడై ఉండాలి, అనుభవజ్ఞుడై ఉండాలి, విషయ నిపుణుడై ఉండాలి. సో ఇక్కడ పైవన్నీ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో ఖచ్చితత్వం పెంపొందించుటలో ఉపయోగపడు వ్యూహము: ఫలితాలను సరిచూచుటను ప్రోత్సహించుట. నెక్స్ట్, గణిత బోధనలో మౌఖిక పని ముఖ్యమైనదిగా పరిగణించబడును. ఎందుకు? సో విద్యార్థులు క్రియాత్మక భాగస్వామ్యం మరియు తక్షణ పరిపుష్టిని ప్రోత్సహిస్తుంది కాబట్టి. నెక్స్ట్, గణిత బోధనలో ఆవర్తనంను ఉపయోగించు ముఖ్యమైన ఉద్దేశ్యము: ప్రాథమిక గణిత నైపుణ్యాలపై అవగాహన మరియు నైపుణ్యాన్ని బలోపేతం చేయడం. ఇది ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్, గణిత క్రమత్వానికి ఉదాహరణలైన కంటికాభరణం సమస్యలను కలిగి ఉన్న గ్రంథం గణిత సార సంగ్రహం. నెక్స్ట్, త్రిభుజ సంఖ్యల అమరిక గణిత సౌందర్య నిర్మాణ రూపంలో ఏ అంశానికి చెందినది? నమూనా అనే అంశానికి చెందినది. నెక్స్ట్, పాఠశాలలో గణిత క్లబ్బులు ప్రారంభించవలసిన ఆవశ్యకతను తెలిపిన కమిటీ. ఎన్పిఈ 1986. నెక్స్ట్, కింది వానిని జతపరచండి. సప్రమాణత. సప్రమాణత అంటే కొలవడానికి ఉద్దేశించిన దానినే కొలుస్తుంది. నెక్స్ట్, విశ్వసనీయత. విశ్వసనీయత ఫలితాలను స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. నెక్స్ట్, లక్ష్యాత్మకత. లక్ష్యాత్మకత పక్షపాతం లేకుండా నిష్పాక్షిక ఫలితాలను అందిస్తుంది. నెక్స్ట్, ఆచరణాత్మకత. ఆచరణాత్మకత అంటే సులభంగా నిర్వహిస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థి యొక్క వాస్తవ జ్ఞానం మరియు సంక్లిష్ట ఆలోచన పరిశీలించాలి అనుకున్న కింది వానిలో సరి అయినది: వ్యాసరూప ప్రశ్నలు. ఇవి సరి అయినవి. నెక్స్ట్, లోప నిర్ధారణ మూల్యాంకనం యొక్క సరి అయిన ఉపయోగము: నూతన పాఠ్యాంశమునకు ముందు బోధించడం. ఇది సరి అయినది. నెక్స్ట్, మూల్యాంకన సాధన తయారీలో మొదటి సోపానము. మొదటి సోపానము మూల్యాంకన లక్ష్యాలను గుర్తించుట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.